హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025 పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అన్నది లీక్ అవుతుంది అనేసి చాలా మంది రిపీటెడ్ గా కామెంట్ చేస్తున్నారు. అట్లాగే వాట్సాప్ లో మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, టెలిగ్రామ్ లో అలాగే వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో. సో దట్స్ వై ఈ యొక్క వీడియోలో ఏంటంటే చాలా మంది అంటే పేపర్ అన్నది లీక్ అవుతుందా లేదా, అండ్ పేపర్ అన్నది లీక్ అయితే దాన్ని ఏం చేస్తారు, సో దానికి సంబంధించి వీడియోలు అయితే నేను మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్నారు, సో దట్స్ వై యొక్క వీడియో అనేది చేస్తున్నాను. సో కొద్దిగా అర్థం చేసుకోండి. అండ్ చివరి దాకా చూస్తే మీకు అంటే ఎక్కడ పేపర్ లీక్ అవుతుంది, ఎలా పేపర్ లీక్ అవుతే ఏం చేయాలి ఏంటి, సో దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పేపర్ అనేది లీక్ అవుతుందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నాను అంటే, సో చాలా మంది భయ్యా అనేసి వీడియోస్ అనేది షేర్ చేస్తున్నారు అనమాట. సో ఇవనేది అంటే చాలా మంది ఇలా అంటే పేపర్ అనేది లీక్ అయింది అనేసి అయితే నాకైతే చెప్తున్నారు, లేదంటే సో ఇలా స్క్రీన్ షాట్స్ అనేది సెండ్ చేస్తున్నారు, వీడియోస్ లింక్స్ అనేది సెండ్ చేస్తున్నారు. సో చాలా అంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయి కదా, అంటే ఇలా పేపర్ అనేది లీక్ అయింది 2025 కి సంబంధించి పబ్లిక్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, తెలుగు క్వశ్చన్ పేపర్ లేదంటే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లేదంటే 1A 1B 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కటి క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయింది అనేసి సో చాలా మంది వీడియోస్ అనేది చేసి దానిలో ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ పేపర్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. సో ఓకే, బట్ ఇక్కడ ఈ మెయిన్ మ్యాటర్ ఏంటంటే అక్కడ క్వశ్చన్ పేపర్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో సో అదైతే యాక్చువల్లీ ఈ ఇయర్ది కాదనమాట. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ది లేదంటే ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ లేదంటే మోడల్ పేపర్స్ అనేది అక్కడైతే అప్లోడ్ చేస్తున్నారు, ఇదే ఫైనల్ పేపర్ అంటున్నారు. సో మీరైతే దాన్ని గుడ్డిగా చాలా మంది దాన్ని అయితే చూసుకొని ప్రిపేర్ అనేది అయిపోతున్నారు. మెయిన్ రీజన్ దాని నుంచి నేను యొక్క వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో చాలా మంది అలాగైతే చేస్తున్నారు గైస్, లైక్ అంటే చాలా మంది ఏమో అంటే క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయిపోయింది అనేసి అయితే అనుకున్నారు, లేదంటే క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయిందిలే సో ఇదే అనేసి చాలా మంది అయితే చూసుకుంటున్నారు. సో ఇలా క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయిందా లేదా అనేసి ఎలా తెలుసుకోవాలి, సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని అయితే చూడండి. సో అక్కడ మీరు చూసినట్లయితే అక్కడ అంటే ఏ ఇయర్ది అనేసి అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. అంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించి మోడల్ పేపర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని మీరైతే కొద్దిగా చూసుకోండి గైస్, అందులో ఉండే క్వశ్చన్స్ ఉన్నాయా లేదా, సో అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉందా లేదా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. సో చూసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీకు అది కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంది అనేసి అయితే మీకు కనిపిస్తే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ లేదనుకుంటే అది క్వశ్చన్ పేపర్ అంటే లేదంటే క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అవ్వయ్యా అంటే నో, దట్ ఈస్ నాట్. ఇఫ్ ఇన్ కేస్ అంటే అలా ఏమన్నా వచ్చింది అనుకోండి, సో క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయింది లేదంటే చాలా కొంతమంది టెలిగ్రామ్ లో అయితే సెండ్ చేస్తున్నారు. సో ఇక క్వశ్చన్ పేపర్ అనేది లీక్డా కాదా అనేసి ఎలా తెలుసుకోవాలంటే నేను చెప్పేశాను. సో ఇన్ కేస్ లీక్ అనేది అయ్యింది, సో నేను చదువుకోవాలా అంటే ఓన్లీ దాన్నే చదువుకోవాలా లేదంటే వేరే నార్మల్ గా చదువుకోవాలా అనేసి అడిగితే, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా లీక్ అయ్యి మీ దాకా క్వశ్చన్ పేపర్ అనేది వచ్చింది అనుకోండి, సో దాన్ని మీరు చూసి ప్రిపేర్ అనేది అవ్వకండి గైస్, ఎందుకంటే సో అది మాక్సిమం మీరు వాళ్ళైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇదైతే 10th క్లాస్ ఎగ్జామ్ లెక్క అయితే ఉండదు అనమాట. ఇంటర్ ఎగ్జామ్ ఎలా ఉంటది అంటే యాక్చువల్లీ 3 సెట్స్ అయితే ఉంటాయి, 1 2 3 అనేసి. సో దానికి సంబంధించి సో ఈ యొక్క 3 సెట్స్ అన్నది ఏంటి, సో ఏది ఈజీగా ఉంటుంది ఏది టఫ్ గా ఉంటుంది ఏంటి ఏమన్నది సో నేను మీకు క్లియర్ గా ఒక నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో ఆ వీడియో కోసం కొద్దిగా వెయిట్ అనేది చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే అయితే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ అనేది చేసి వీడియోకి ఒక 200 లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను, ఒక లైక్ అనేది చేస్తే ఆ వీడియో అనేది తొందరగా చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇక 3 సెట్స్ అనేది ఉంటాయి కదా, సో సెట్ ఏ సెట్ బి సెట్ సి లేదంటే 1 2 3 సెట్ 1 సెట్ 2 సెట్ 3 సో ఇలాగైతే ఉండడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సెట్ 1 అన్నది ఏమన్నా లీక్ అయింది అనుకోండి, సెట్ 2 అనేది లేదంటే సెట్ 3 కానీ ఏదో ఒకటి ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ సెట్ 2 అనేది లీక్ అయింది అనుకోండి, లేదంటే 1 లేదంటే 2 గానీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ 3 అనేది లీక్ అయింది అనుకోండి 1 2 ఇలాగైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అందులో ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసి అంటే పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అది ఇంకోటి ఏంటంటే అది ఎప్పుడు పబ్లిష్ చేస్తారు అంటే ఇప్పుడు 1 2 లేదంటే 3 ఏ సెట్ అనేది ఎగ్జామ్ అనేది నువ్వు రాస్తావు అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే బిఫోర్ ఎగ్జామ్ అంటే 30 minutes ముందు వాళ్ళైతే రిలీజ్ చేయడం మీద జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు 3 క్వశ్చన్ పేపర్స్ కూడా తెలిసాయి అనుకోండి, సో అప్పుడైతే బొక్కలో వేస్తారు. సో ఈ యొక్క పేపర్ లీక్ సంబంధించి మీరైతే కొద్దిగా దూరంగా ఉండండి. అండ్ మీరైతే కొద్దిగా స్టడీ హార్డ్ అంటే కొద్దిగా హార్డ్ గా మీరైతే కొద్దిగా ప్రిపేర్ అనేది అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ లేదు క్వశ్చన్ పేపర్ అనేది నాకు కానే కావాలి అంటే నేను నీకు ఒకటి చెప్తాను యాజ్ ఎ బ్రదర్ గా, ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయింది అనుకో,
సో లీక్ అయినా కూడా నువ్వు ఎలాగైతే చదువుతావో, ఎలాగైతే గుర్తు పెట్టుకోవడానికి నువ్వు చదువుతావో, అలాగే నేను కొన్ని క్వశ్చన్స్ అన్నది నీకు సెండ్ చేస్తాను. సో వాట్సాప్ లో ఒకసారి మెసేజ్ చేయి. నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఒక వాట్సాప్ నంబర్ కి ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయి. నీకు ఏవైతే అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ఏవైతే క్వశ్చన్స్ అనేది వస్తాయో అలాంటివే నేను ఎవరైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళారో, అలాగే ఎవరైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశారో, సో వాళ్ళ దగ్గర అలాగే చాలా మంది దగ్గర నేను రిపీటెడ్ గా నేనైతే అడిగి సో ఆ యొక్క క్వశ్చన్స్ అయితే నేను ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో మీకు అది కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయి, లేదంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వు, లేదంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వు. నేను నీకు ఇవైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయిపోయింది అనుకో, సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే నువ్వు ఎలాగైతే ప్రిపేర్ అవుతావు, ఎలాగైతే నువ్వు అంటే నీ యొక్క మైండ్ లో పెట్టుకోవాలనుకుంటావు, సో అలాగైతే ప్రిపేర్ అయిపో. నేను ఏవైతే చెప్తానో ఒకటి నువ్వు ప్రిపేర్ అయితే చాలా అనమాట. నువ్వైతే కంపల్సరీగా నువ్వైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తావు. సో నీకు ఇన్ కేస్ అంటే నువ్వు అవుట్ ఆఫ్ స్కోర్ చేయాలనుకుంటే నువ్వైతే అవుట్ ఆఫ్ కి ఒక 3 లేదంటే 5 మార్క్స్ లేదంటే అన్మా అంటే ఒక 10 మార్క్స్ అనేది తక్కువ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు 50% స్కోర్ చేయాలంటే సో పక్కగా 50% స్కోర్ అనేది చేస్తావు. బట్ నువ్వైతే కంపల్సరీగా నీ మైండ్ లో అయితే పెట్టుకో, నువ్వైతే ఒక 80 to 90% అనేది స్కోర్ చేయాలి. సో అది మాత్రమే నీ మైండ్ లో ఉండాలి. సో అలాగే నువ్వు ప్రిపేర్ అయ్యావంటేనే నువ్వైతే కంపల్సరీగా నువ్వైతే అచీవ్ అవుతావు. నీ యొక్క మార్క్స్ అనేది అన్ని మార్క్స్ అనేది వస్తాయి. లేదు నాకు జస్ట్ పాస్ అవ్వాలి అనేసి అనుకున్నట్లయితే పక్కగా కొద్దిగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దట్స్ వై మీరైతే కొద్దిగా 50% మీరైతే స్కోర్ అనేది పెట్టుకోండి. అండ్ కొన్ని క్వశ్చన్స్ అనేది చదువుకోండి. ఓన్లీ ఆ యొక్క క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాథ్స్ 1A 1B 2A 2Bకి సంబంధించి మీరు ఏమైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు కొద్దిగా ఫార్ములాస్ అనేది ఫోకస్ చేయండి. అలాగే కొద్దిగా అంటే బ్లూ ప్రింట్ అండ్ దీనిలో అయితే చూసుకోండి, స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకోండి. సో ఇవన్నీ నేను మీకు అంటే వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క దానిలో నేనైతే సెండ్ చేస్తాను. సో ఇక లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో లేదంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని చూసేసి మీరైతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీకైతే ప్రతి ఒక్కటి సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫాస్ట్ గా ఒక లైక్ అనేది చేసేసి సో అక్కడైతే సెండ్ చేయండి. అండ్ క్వశ్చన్ పేపర్స్ అనేది లీక్ అవుతాయి లేదంటే లీక్ అయ్యింది అంటే ప్లీజ్ ఎటువంటి పరిస్థితుల్లోని మీరైతే నమ్మకుండా కొద్దిగా మీరైతే చదివినట్లయితే సరిపోద్ది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మైక్రో జెరాక్స్లు పెడదాం, లేదంటే క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది, లేదంటే మాల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే మాత్రం మిమ్మల్ని అయితే బొక్కలు వేయడం అయితే జరుగుతుంది అనమాట. సో యాక్చువల్లీ లాస్ట్ కూడా ఇలాగైతే అయ్యిందనమాట. 10th వాళ్ళని అయితే కొద్దిగా చాలా సీరియస్ యాక్షన్స్ అయితే తీసుకున్నారు. సో దట్స్ వై క్వశ్చన్ పేపర్ అయితే లీక్ అవ్వదు, ఎలాంటి పరిస్థితుల్లోనూ లీక్ అనేది అవ్వదు. అండ్ thumbnail అనేది క్లిక్ బైట్ గా పెట్టావా అంటే యాక్చువల్లీ నేనైతే కొద్దిగా ఉద్దేశపూర్వకంగా పెట్టాను. సో కొద్దిగా అయితే చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అవుతుందా లేదా అది ఇది అంటే మీరైతే నేను క్లియర్ గా చెప్పేస్తున్నాను, లీక్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ లీక్ అయ్యింది అనుకోండి, నా దాకా వచ్చింది అనుకోండి, నేను మీకైతే టెలిగ్రామ్ లో కానీ లేదంటే వాట్సాప్ లో కానీ లేదంటే అంటే మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో కానీ సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫాస్ట్ గా మీరైతే జాయిన్ అయిపోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే అక్కడైతే జాయిన్ అవ్వండి. బట్ మీరు జాయిన్ అయినందుకు మీకైతే కంపల్సరీగా మీరు పాస్ అయ్యే లెక్క నేనైతే నా యొక్క దృష్టిలో ఉంచుకొని మీకు అంటే నాకు ఏం రాదు అనేసి అనుకున్నా కూడా మీకైతే సెండ్ చేస్తాను. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేనైతే సెండ్ చేస్తాను. దాన్ని అయితే చూసుకోండి. జస్ట్ పాస్ అవ్వడానికి కొన్ని పీడిఎఫ్స్ అండ్ నేను అంటే ఒక 50% స్కోర్ చేయాలనుకున్నాను అనే వాళ్ళకి ఒక పీడిఎఫ్, నేను కొద్దిగా అంటే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలనుకున్నాను అనే వాళ్ళకి ఒక పీడిఎఫ్, అండ్ నేను అంటే అవుట్ ఆఫ్ నేను స్కోర్ చెయ్యాలి కంపల్సరీగా అవుట్ ఆఫ్ అంటే 80 to 90 95% నేను కంపల్సరీగా స్కోర్ చెయ్యాలి అనేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఒక పీడిఎఫ్. సో అలాగైతే నేను క్లియర్ గా నేనైతే అక్కడ సెండ్ చేశాను. సో వాట్సాప్ లో అయితే ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ లో చూడండి, లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది సో నేను మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఈ యొక్క వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనేసి అయితే అనుకున్నాను. ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి అయితే షేర్ చేయండి. అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఏంటి ఏమి అన్నది. బట్ ప్లీజ్ గాయ్స్ మీరైతే అంటే నేను నీ కోసమే ఒక వీడియో అనేది చేస్తున్నాను. యాక్చువల్లీ నువ్వైతే చాలా అంటే క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అవుతుంది అనేసి ఏమన్నా మైండ్ సెట్ లో ఉంటే ప్లీజ్ కొద్దిగా మార్చుకో. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే 450+ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనేసి నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. అండ్ ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, సో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది. సో దానికోసం కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ కొద్దిగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి. సో స్టడీ హార్డ్, కొద్దిగా మంచిగా ప్రిపేర్ అనేది అవ్వండి. మీరైతే కంపల్సరీగా అచీవ్ అనేది అవుతారు. ఎందుకంటే నీ యొక్క పవర్ అనేది నువ్వు తెలియక ఇలాగైతే అనుకున్నావు. సో ప్లీజ్ నువ్వంటే ఏంటో ఈ యొక్క ఎగ్జామ్ లో కొద్దిగా నిరూపించు. సో మీ పేరెంట్స్
కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు కదా. సో దట్స్ వై, సో మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, అట్లాగే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో దట్స్ వై కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క 1 వీక్ నాది కాదు అనేసి మీరైతే చదువుకున్నట్లయితే చాలు. ఓకే, సో తర్వాత కలిసిందే ఎంజాయ్ చేసి కొద్దిగా ఈ యొక్క కొన్ని రోజులు మాత్రం కొద్దిగా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ కోసం నువ్వైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తావు. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. స్టాండింగ్ అప్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ కొద్దిగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకో. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.